నీ దయా సంకల్పము చొప్పున ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన కృపను అనుగ్రహిస్తూ వచ్చారు నాయన. నీ అనాది సంకల్పంలో ఉన్న నాయన నీ వాక్కును ఆత్మను మీరు మాకు అనుగ్రహించి నీ మహిమగల రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ వాక్కు చేత ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. నాన్న ఆపేసి, బాగా డిస్టర్బ్గా ఉంది. ఆపే నాన్న, అరుస్తుంది అది బాగా. ఫ్యాన్ పెట్టు, స్విచ్ తీసే. రైట్, అట్టున్నాయి ఇంకే. రైట్, ఇటు వచ్చే. ఆ చివరి ఫ్యానే బాగా అరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాము. వాస్తవంగా మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా 46వ కీర్తన ఈ శుద్ధీకరణ కోటల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాము. లేఖనాలు వినేటప్పుడు ఒక లేఖనం ద్వారా దేవుడు మనలను ఎలా దర్శిస్తూ ఉంటాడో మనకు చక్కగా అర్థం కావాలి. మన కాన్సంట్రేషన్ అంతా కూడా వాక్యం మీద పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనకు కావలసిన సర్వ సమృద్ధి ఉంది. ఇక్కడ ఏ మాటకి ఎంత విలువ ఇవ్వాలో మన హృదయానికి అర్థం కాకపోతే మనందరం కూడా నష్టపోతాము అనేటువంటి విషయాల్ని గుర్తుపట్టాలి. చూడండి, 45వ కీర్తనలో మనం చదువుకునేటప్పుడు అక్షరంగా మనకు అర్థం కావటం వేరు, దాని వెనక దేవుని యొక్క ఆత్మ సంగతులు గ్రహించుకోవడం వేరు. గమనించారా? మనందరం ఇప్పుడు కూర్చుంది ఏంటంటే ఈ శరీరంలో ఆత్మ యొక్క సంగతులను గ్రహించడానికి మనందరం కూడా కూర్చున్నాం. ఈ రోజున 3 దినాలు మనం శుద్ధీకరించుకోవడానికి లేఖనాలు మనం చూసి పరీక్షించి పరిశోధించినప్పుడు ఏ ఏ విషయాల కొరకై మనం దిద్దుబాటు చేసుకోవాలో పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా కనపడతాయి. చాలామంది జీవితంలో దేవుని యొక్క సంగతులను గ్రహించుకోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మానవ స్వభావ రీత్యా ఆలోచించేవి కావు లేఖనాలు. లేఖనాలు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ సంగతుల వైపు మనం వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధ జీవ గ్రంథంలో ఉన్న దేవుని సంగతులన్నీ కూడా స్పష్టంగా ఎరిగొన్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. అంటే ఆత్మ పూర్ణులమై మనం దేవుని యొక్క లేఖనాలు వినాలి. ఒకవేళ ఆత్మ యొక్క నడిపింపులో గనుక మనం లేకపోతే దేవుని సంగతులు మనకు అర్థం కాదు. ఈ రోజుల్లో దేవుని సంగతులు అర్థం కాకపోవడం వల్లనే మనందరం కూడా నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఒకవేళ అలా గనుక గుర్తుపట్టకపోతే చూడండి, వాక్యం గ్రహింపైనప్పుడు ఆ వాక్యములో ఉన్న శక్తి యొక్క విలువ మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. ఈ లోకంలో ఉన్నవన్నిటినీ కూడా జయించేటువంటిది లేఖనాలు వినుట వలన వచ్చేటువంటి విశ్వాసం. ఇప్పుడు చూడండి,
ఈ 46వ కీర్తన చాలా శ్రేష్టమైంది. ఎంత శ్రేష్టమైందంటే నేను వివరించడానికి చాలా ఉప్పొంగుతున్నాను. నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుడు ఈ 3 దినాలు శుద్ధీకరణలో మనతో 46వ కీర్తనను మాట్లాడడానికి దేవుని దయ మనలను కనికరించినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఈ లేఖనాలు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినటువంటి విషయాలు. ఈ కీర్తన కోరా కుమారులు రచించారు. 42వ కీర్తన నుంచి ఇది కోరా కుమారులు రాస్తున్నటువంటి కీర్తనలోకి మనం వచ్చాం. ఈ 45వ కీర్తన ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. 46వ కీర్తన ఈ 3 దినాలు పరిశుద్ధాత్ముడి దగ్గర మనందరూ నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ముఖ్యంగా ఈ కీర్తన అర్థం చేసుకోవాలంటే కొంచెం నేను ఇంట్రడక్షన్ చెప్పాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన జీవితంలో ఒక బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, రోగాలన్నిటిలో కూడా అతి ప్రమాదకరమైనది ఏంటిది అంటే బ్రెయిన్ క్యాన్సర్. బ్రెయిన్ ఆపరేషన్ అన్నా, బ్రెయిన్ క్యాన్సర్ అన్నా, అది సర్జరీ చేయాలన్నా ఈ భూమండలం మీద చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే మనిషి బ్రెయిన్ను టచ్ చేస్తే అది పని చేయకపోతే మనిషి జీవితమే స్పాయిల్ అయిపోతుంది. అందుకనే వాస్తవానికి బ్రెయిన్ ఆపరేషన్లన్నా బ్రెయిన్ విషయాలు మనం పోల్చుకుంటే చాలా ప్రమాదం. డాక్టర్లు కూడా ముందుగానే చెప్పేస్తారయ్యా, మీరు ముందుగానే సంతకాలు పెట్టండి అంటారు. అంతేనా కృపారాజ్? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి కనుక బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలనుకోండి, ఆ విషయాలు మనకు తెలిస్తే, పేషెంట్కి తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే అతడు చస్తాడో బ్రతుకుతాడో కూడా ఛాన్స్ లేనటువంటి పరిస్థితి. అలానే మనిషికి భూమండలం మీద అన్నిటికంటే ప్రమాదపూరితమైనది ఏది అంటే పాపం, సిన్. ఈ సిన్ ఎలాంటిదంటే మనల్ని యుగయుగాలు ఆరని అగ్నిలో ఉంచేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిదే పాపం, మనిషిలో పనిచేసే సిన్. ఈ పాపం ఎలా వచ్చిందంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటిదే పాపం. కనుక మనిషి జీవితంలో బ్రెయిన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరమో అలాగే మనిషిలో ఉండేటువంటి పాపం కూడా అంత ప్రమాదకరం. ఇప్పుడు అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు విషయం తెలిసినప్పుడు చాలా భయపడతాం, దిగులు పడతాం, దుఃఖపడతాం, టెన్షన్ పడతాం, చాలా బాధపడతాం. ముఖ్యంగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కువగా మనందరం కూడా భయపడతాం. మనిషికి ముఖ్యంగా పాపం వలన కానివ్వండి, అనారోగ్యం వలన కానివ్వండి భయపడతాం. ఇప్పుడు దేవుడే ప్రత్యక్షమై మన మధ్యలో మనకు కలిగిన ఆపద నుండి, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్ ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యి బయటకు వచ్చిన మనిషి పాపం నుండి విడిపించబడి నరకం తప్పించుకున్న ఈ 2 పరిస్థితులు దేవుని సహాయం వలన పొందితే ఆ మనిషికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఈ 46వ కీర్తన అలాంటిది. అంటే చూడండి, ఇప్పుడు మనిషికి వచ్చే అతి భయంకరమైన ప్రమాదాల్లో మనం ఎలాగా దేవుని సహాయం చేత కాపాడబడాలో, ఎలా రక్షించబడాలో, ఎలాగా మనందరం కూడా రక్షించబడాలో ఈ 46వ కీర్తనలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనందరం కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మనుషులకు అతీతమైనటువంటి విషయాల్లో దేవాది దేవుడు కలగజేసుకొని
ఆయన మనలందరినీ కూడా కాపాడే దేవుడు అనేటువంటి సంగతిని, అది నమ్మదగినది అనేటువంటి సంగతిని మనందరం కూడా ఈ 46వ కీర్తనలో చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 46వ కీర్తన అంతా బట్టి మీ బుర్రలో ఉందనుకోండి, ఇప్పుడు మీరందరూ దేని నుంచి తప్పించబడతారంటే భయానకమైనటువంటి పాప నియమం నుండి, ఈ లోకంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, శత్రువుల చేతుల్లో నుంచి, యుద్ధాల్లో నుంచి, కరువుల్లో నుంచి, దుఃఖంలో నుంచి, బాధ నుంచి, కన్నీళ్లలో నుండి మనందరినీ కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనే సంగతి ఈ 46వ కీర్తన చదివితే మనకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనందరి జీవితంలో మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే బాగా బిజినెస్ మెన్లు, లేకపోతే బాగా సంపన్నులు మనకు తెలుసు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఈ వ్యాధుల నుంచి మనల్ని గ్యారంటీగా కాపాడగలవని నమ్మగలిగిన వాళ్ళు ఉంటారండి. ఏమండి, నమ్ముతారా? కొన్ని వందల కోట్ల రూపాయలు నీకు బ్రెయిన్ ఆపరేషన్లో నీకు సహాయం చేసి నిన్ను కాపాడగలదన్న గ్యారంటీ ఉందండి. పోనీ నీ పాప నియమం నుండి, పాతాళం నుండి నిన్ను తప్పించడానికి కొన్ని వందల కోట్లు, లేకపోతే నీ బంధువులు, చుట్టాలు, అధికారాలు ఏవైనా నిన్ను గ్యారంటీగా కాపాడి రక్షించగలవా? ఆలోచించండి. ఈ రోజుల్లో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చూడండి, కళ్ళ ముందులో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నా వినటానికి మనసు ఉండదండి. వంటలు చేసుకుంటూ, ఆటలాడుకుంటూ, అటు ఇటు తిరుగుతూ, అనుకూలమైన పద్ధతుల్లో నిర్లక్ష్యంగా వినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం కూడా మందిరంలోనే కూర్చుంటాం కదా, మన బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మనకు కలిగిన నొప్పులు, బాధల మీద మనసు ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడే విషయాలు ఏవి కూడా మన హృదయానికి ఎక్కవు. ఇప్పుడు చూడండి, మందిరానికి వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాననండి, ఎవరైనా వస్తారు. అంటే పిలవక్కర్లా, తెలిస్తే చాలు వచ్చేస్తారు. నేనేమంటానంటే, ఈ కీర్తన నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలందరూ ధన్యులు. ఈ కీర్తన నేర్చుకొని విని నేర్చుకునే బిడ్డలందరూ కూడా నా దృష్టిలో వాళ్ళంతా కూడా ధన్యులు అని నేనైతే సంతోషపడుతున్నా. ఎందుకంటే నేను చదివి ధ్యానం చేశాను కాబట్టి నాకు సంతోషం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఈ 46వ కీర్తన మొత్తం 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 వచనాలు ఒక భాగం, 4వ వచనం నుంచి 7వ వచనం వరకు రెండవ భాగం, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మూడవ భాగం. అంటే ఈ 46వ కీర్తన 3 భాగాలుగా చేసుకోవచ్చు. ఈ 3 భాగాల్లో ఏ విషయాలు ఉన్నాయి, మనం ఇశ్రాయేలు ప్రజల్లో జరిగిన విషయాలు, నేడు మన జీవితంలో జరుగుతున్న విషయాలను కూడా పోల్చుకొని చూడవచ్చు. ఇక్కడ మనం 11 వచనాలు కూడా చక్కగా చదువుకుందాం. బిడ్డలు చదువుతారు, ఆ తర్వాత నేను కూడా చెప్తాను. అంటే 2 సార్లు వింటారు. వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. వినేటప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దయచేసి వాక్యాన్ని చదివేటప్పుడు 2 సార్లు చెప్పబడుతుంది. ఖచ్చితంగా మీరు గ్రహించుకోకపోతే నష్టపోయేది మనమే. చదువు నాన్న. 46వ కీర్తన మొదటి వచనం నుండి 11 వచనాలు. 11 వచనాల్లో 3 వచనాలు, 3వ వచనం వరకు ఒక భాగం, 4వ వచనం నుండి 7వ వచనం వరకు రెండవ భాగం, 8వ వచనం నుండి 11వ వచనం వరకు మూడవ భాగం. మొత్తం ఈ కీర్తన 3 భాగాలుగా విభజించుకొని మనం నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదువు నాన్న. దేవుడు మనకు. ఇప్పుడు చూడండి, ఈ కీర్తనలో మొట్టమొదట పదం
దేవుడు మనకు అని ప్రారంభించడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకుంటూ వెళదాం. దేవుడు మనకు ఆశ్రయమును. చూడండి, దేవాది దేవుడు మనకెవరు అంటే ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి, 3వ వచనం వరకు 3 సంగతులు ఉన్నాయి, మనం నేర్చుకుందాం. మన జీవితంలో 3 కార్యాలు మనం చేయాలి. ఇక్కడ 3 వచనాల్లో 3 సంగతులు ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. తర్వాత 4వ వచనం నుండి ఒక నది కలదు దాని కాలువలు దేవుని యొక్క పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములలో ఉన్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి. రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఇప్పుడు చూడండి, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఊరకుండండి, నేనే దేవుడను అని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదును. భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారండి? ఇప్పుడు మనందరం కూడా 11 వచనాలు చదువుకున్నాం. నేను ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఏమన్నా దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆలోచించండి. ఈ కీర్తన నేను చదువుతున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇందులో ఈ కీర్తనలో 46వ కీర్తనలో దేవుడు అనే పదంతో ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 46వ కీర్తనలో దేవుడంటే ఎవరో మనకి ప్రత్యక్షపరచబడుతుంది. ఈ అధ్యాయం మొత్తంలో 3 రకాల కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, దేవుడు ఎవరో, ఆయనకున్న గుణ లక్షణాలు ఏంటి అనేది మనకు అర్థం కావాలి. రెండవది, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ దేవుని మీద మనం ఏ విషయాల్లో మనం ఆధారపడాలి, రెండో విషయం. మూడవది, మనందరం కూడా
దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో ఏ ఏ కార్యాలు చేస్తాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈ 46వ కీర్తనలో దేవుడంటే ఎవరో చెప్తున్నాడు. ఆయనకు ఈ 46వ కీర్తనలో దగ్గర దగ్గర 5 సంపూర్ణమైన లక్షణాలు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మొట్టమొదట ఈ 46వ కీర్తనలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము దేవుడు ఎవరు, ఆయన మీద మనం ఎందుకు ఆధారపడాలి, ఆయన ఆశ్రయంగా చేసుకొని మనం ఎందుకు ఆధారపడాలి అనేటువంటి విషయాలు మనం స్పష్టంగా దేవునికి ఉన్నటువంటి 5 గుణ లక్షణాలని మనం చూడవచ్చు. అలాగే మన జీవితంలో మన ఆయుష్కాలం అంతా దేవుని మీద మనం ఎలా ఆడుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా దేవుని మీద ఆనుకోవాలి అనేటువంటి విషయాలు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనందరం దేవుని మీద ఎలా ఆధారపడాలనేటువంటి విషయాలు 3 కార్యాలు ఉన్నాయి. అలాగే మూడవది, మనం దేవుని మీద ఆధారపడితే ఆయన మనకేం చేస్తాడు అనేవి 3 కార్యాలు ఉన్నాయి. దేవుడంటే ఎవరు, ఆయనకు 5 గుణ లక్షణాలు ఉన్నాయి. మనం దేవుని మీద ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగా ఆధారపడాలి అని 3 గుణ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఆయన మీద ఆధారపడితే మన జీవితంలో మనకు దేవుడు చేసే కార్యాలు ఏంటి, 3 కార్యాలు చేస్తాడు. అవి ఏంటి? ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 3 కార్యాలు 3 అంశాలుగా మనం ఈ లేఖనాల్లో మనం చూడవచ్చు. ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకోవడం మొదలు పెడితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమవుతాయి. మొదటి వచనాన్ని మనందరం కూడా ఒకసారి చదువుకుందాం. దేవుడు మనకు 46వ కీర్తన మొదటి వచనం నుండి చదువుకుందాం. దేవుడు మనకు, చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును. ఇప్పుడు చూడండి, అంటే మనకి దేవునికి మధ్యలో సంబంధాలు ఉన్నాయి. అంటే మనం మనుషులందరం ఒకటి కాదు, మనకంటే ముందుగా మనకి దేవునికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనకి దేవునికి సంబంధాలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి అసలు? అంటే దేవుడు లేకుండా మనం లేము అని అర్థం. అంటే చూడండి, ఇప్పుడు మనందరం కూడా దేవుని వలన సృష్టించబడ్డ వారము, లేకపోతే దేవుని వలన సృష్టించబడినటువంటి వారము అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు దేవుళ్ళు అనబడిన వాళ్ళు మానవుని చేత సృష్టించబడేవాళ్ళు కాదు. గమనించారా? మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు లేకుండా మనం లేము. మనకి దేవునికి సంబంధాలు ఉన్నాయి. ఏంటి ఆ సంబంధాలు? అంటే ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు మాత్రమే నమ్మదగిన వాడిగా ఉండి నిన్ను నన్ను కాపాడగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మీ మనసులో మీ హృదయంలో ఈ సంగతులన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. నేను మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవునికి మనకి సంబంధాలు ఉన్నాయి. నీ పరిస్థితుల్లో, నీ జీవితాల్లో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మాత్రమే నిన్ను నమ్మకంగా కాపాడి రక్షించగలిగిన వాడు, నీకు ఆశ్రయ దుర్గమైన వాడు, నీకు బలమైన వాడు, నిన్ను కాపాడగలిగిన వాడు దేవుడు మాత్రమే. గుర్తుపట్టారా? అంటే దేవునికి మనిషికి ఉన్న సంబంధాల్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, రోగాల్లో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, యుద్ధ భూమిలో ఉన్నా, నిన్ను శత్రువుల చేతిలో నుండి కాపాడగలిగింది దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు.
గమనించారా? చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము. ఆదికాండము 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. ఇప్పుడు చూడండి, అబ్రహాం అంట ఆ చోటికి ఏమని పెట్టాడంటే యెహోవా ఈరే. అంటే యెహోవా చూచుకొనును. చూసారా? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే యెహోవా చూచుకొనును అంటే ఆయనకి ఆ పేరు ఉందంట. అందుచేత యెహోవా పర్వతముల మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇప్పుడు చూడండి, పర్వతముల మీద ఎవరు చూసుకుంటారంట? యెహోవా చూసుకుంటాడు. పర్వతముల మీద అంటే అర్థం ఏంటి? ఎత్తైన. ఇప్పుడు దేవుడు అంటే మనందరికీ శత్రువుల చేతి నుండి తప్పించి ఎత్తైన స్థలములో మనల్ని ఉంచి కాపాడగలిగిన వాడు అని అర్థం. అబ్రహాముకు యెహోవా ఎవరు అంటే అన్ని పరిస్థితుల్లో ఆయనే మనలను చూచుకొనగలిగిన వాడు. ఇప్పుడు చూడండి, మన నమ్మకత్వానికి నీవున్న పరిస్థితులన్నిటిలో ఆయనే చూచుకొనగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట విన్నప్పుడు సంతోషంతో చప్పట్లు కొట్టాలి. కొట్టండి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకనంటారు? ఎందుకనంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నమ్మదగిన వాడుగా నిన్ను చూసుకుంటాడంట. ఇక్కడ చూడండి, ఈ 46వ కీర్తన ప్రారంభంలో దేవుడు అనే పదం కాకుండా వేరే పదంతో స్టార్ట్ చేయాల. అంటే ఈ కీర్తన అంతటిలో దేవుడు 5 రకాల సంపూర్ణతలు కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చదివితే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చెప్పే మాటను మనం చూద్దాం. ఏలయనగా 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా. ఇప్పుడు చూడండి, ఎవరంట ఆయన? మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు. ఇప్పుడు చూడండి, మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడంటే ఎవరు? నీకు ఆశ్రయము. దేవుడంటే ఎవరు? నిన్ను సృష్టించిన వాడు. దేవుడంటే ఎవరు? నిన్ను ఏ పరిస్థితుల్లో ఉన్నా కాపాడగలిగిన వాడు. దేవుడంటే ఎవరు? నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఆలకించి నీకు సమీపముగా వచ్చి నిన్ను కాపాడేవాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిన్ను పాపం కానీ, శత్రువు కానీ, మరణం కానీ, అనారోగ్యాలు కానీ నిన్ను టచ్ చేసినప్పుడు నీ మైండ్లో, నీ దేహంలో ఏం కనపడాలి? దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా సృష్టికర్త, నేను ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడే నన్ను కాపాడగలిగిన వాడు, నాకు నమ్మదగిన వాడు, నాకు ఆశ్రయ దుర్గము, నాకు ఎత్తైన కోట, శత్రువుల బారి నుండి నన్ను తప్పించేటువంటి మహాదేవుడు, నాకు బలము ఆయనే, నా కొండ కోట ఆయనే, నా పరిశుద్ధ పర్వతం ఆయనే, ఆయనే నా ప్రార్థన ఆలకించువాడు అనేటువంటి ఆలోచనలు మన గుండెల్లో నుంచి బయటికి కనపడతాయండి. బయటికి కనపడతాయా? ఆలోచించండి. ఏమి లేదండి, మనల్ని ఎవరైనా టచ్ చేస్తే పాపం కానీ, చెడుతనం కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ మనల్ని ఎవరైనా టచ్ చేస్తే, వ్యాధులు కానీ ఏదైనా మనల్ని టచ్ చేస్తే మన బ్రెయిన్ ఏం పనిచేస్తుందో తెలిసిన? మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఆస్తి ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టగలం,
ఎలా బాగు చేసుకోగలం, ఏ హాస్పిటల్కి వెళ్తే మంచిది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది, ఏ పోలీసుల దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం చేస్తారు, లేకపోతే ఏ ఉన్నత అధికారుల మీద ఆధారపడాలి, మన చుట్టాలకు ఫోన్ చేద్దాం, బంధువులకు ఫోన్ చేద్దాం. చూసారండి, నేను చెప్తున్నాను, ఇవన్నీ తప్పని కాదండి నా అభిప్రాయం. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇవన్నీ తప్పని కాదు. నేనేమంటానంటే వాటన్నిటికంటే ముందుగా నీ సమస్యల్లో నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, నీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు దేవుడు. ఆయన ఎవరో తెలిసినా, నిన్ను సృష్టించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి? నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అనేటువంటి సంగతి నీకు మనసుకు గుర్తుంటుందండి? గుర్తుండదండి. ఈరోజు రాత్రి మనం శుద్ధీకరించుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు 46వ కీర్తనలో వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొన్న దగిన సహాయకుడు. ఇప్పుడు చూడండి, ప్రధాన గాయకుడు అంటే మందిరంలో ఉన్నటువంటి ప్రధాన గాయకుడు పాట పాడుతున్నాడండి. ఈ పాట అక్కడ ఆ హెడ్డింగ్ పైన చూడనా, ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది అలామోతు అను రాగము మీద పాడదగినది. అలామోతు అని రాగం మీద పాడదగినది. అలామోతు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, పెద్ద కంఠంతో ఉజ్జీవంగా పాడతారు చూసారా? ఏమో నేను ఎటు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. అంటే గంభీర స్వరంతో, బలముతో, శక్తితో ఆరాధన చేస్తారు. అలాంటిది అనమాట ఈ కీర్తన. గమనించారా? అలాంటిది ఈ కీర్తన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ కీర్తన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎందుకు ప్రధాన గాయకుడితో అందరూ కలిసి, అంటే ప్రధాన యాజకుడు, ప్రధాన గాయకుడు అంటే మందిరంలో దేవుని ఆరాధించి స్తుతించేటువంటి ప్రధాన గాయకుడు, లేకపోతే ప్రధాన యాజకుడు, లేకపోతే దైవజనుడు, లేకపోతే సేవకుడు. గమనించారా? లేకపోతే యేసుకేల్లో చెప్పినట్టుగా నరపుత్రుడు అనొచ్చు. అంటే వీళ్ళు, నేను అడుగుతున్నాను, ఈ పాట ఎందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి పాడుతున్నారు? ఇప్పుడు ఈ పాటను అంతటిని తీసుకొచ్చి జీవగ్రంథంలో ఎందుకు రాయించాడు? కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆ మొదటి వచనాన్ని చదివినప్పుడు, మనకంటూ ప్రజలమైన మనందరికీ మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయనను ఆశ్రయించి, ఆయన మనకు దుర్గముగా ఉండి, మనం ఆపదలు కలిగినప్పుడు మనకు చాలా నమ్మదగిన వాడు అని వాళ్ళు పాటలు పాడి దేవుని మహింపరుస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పాటలు పాడి దేవుని మహింపరచడం అనేటువంటిది మనందరికీ మాదిరి చూపిస్తున్నారు. అంటే, ఓ ప్రజలారా, మీలో ఎవరికైనా ఆపదలు కలిగినా, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా, మీరు కూడా మాకులాగే పాటలు పాడి దేవుని ఆరాధించి, ఇప్పుడు ఆ పాటల వెనక చూడండి, మనం వాక్యం చదువుతున్నాం, వాక్యం వెనక ఎవరున్నారు అంటే దేవుడు పనిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన వెనక ఎవరున్నారు? దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట వెనక ఉన్నది ఎవరంటే దేవుడు. ఆయన దేవుడుగా, మనందరికీ దేవుడుగా ఉండి ఆయన ఏం చేస్తా అంటే, నీకు ఆపద కలిగితే ఆయన నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ప్రేమతో మీరందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ మనిషికి ఎలాంటి శ్రమ కలిగినా, బాధ కలిగినా, మనందరికీ ఏం గుర్తు రావాలి? మనందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడు.
ఆయన మనకు దేవుడు. ఆయన ఆపత్కాలంలో ఆయన గినక నమ్ముకొని ఆయన సహాయం మీద ఆధారపడి ఆయన గినక ఆశ్రయించినట్లయితే ఆయన తప్పకుండా మనలను విడిపించి మనలను రక్షించే దేవుడు అని మనకి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఈ రాత్రి మనకి శుద్ధీకరణ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరమైన శ్రమలలో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని ఆధారం చేసుకొని ఆయన మన దేవుడని, ఆయన మనకు ఆశ్రయ దుర్గమని, ఆయన మనకు బలమని, ఆయన మనకు ఆపత్కాలంలో మనకు సహాయం చేసే నమ్మదగిన దేవుడని ఆయన మీద ఆధారపడ్డారు వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఇప్పుడు మనం కూడా అలానే ఆధారపడాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఇక్కడ మనమేం చూస్తున్నామంటే, ఇప్పుడు చూడండి, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు చూడండి, ఆయన గుణలక్షణాలు 5 ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయం మొత్తంలో దేవుని గురించినటువంటి 5 సంపూర్ణమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం చూసాం, ఆయన మనకు దేవుడని. మనం మొరపెడితే మనకు సహాయం కొరకు ఆయన వేడుకుంటే ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నవారినైనా మనల్ని కాపాడుతాడని చూసాం. రెండవది చూడండి, ఆయన సర్వోన్నతుడు అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? 4వ వచనంలో ఉంటుంది. చూడండి నాన్న, 4వ వచనంలో ఒక నది కలదు. ఇప్పుడు చూడండి, 46వ కీర్తనలో 4వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. చదువునానా? ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఇప్పుడు చూడండి, 4వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఇప్పుడు చూడండి, సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి ఏమండి? ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన పరలోక పట్టణం యొక్క సర్వసంపూర్ణమైన, పరలోక పట్టణం మందిరం యొక్క సర్వసంపూర్ణుడైన యాజకుడు, లేకపోతే మెల్కీసెదెకు అనొచ్చు. ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరు అంటే బైబిల్ ఏమనుంది? ఆయన సర్వోన్నతుడు అనుంది. ఎక్కడా మాట? ఆది కాండంలో అబ్రహాం అంటాడు చూడండి, ఎక్కడ? 18:14 ఎక్కడో చూడండి నాన్న, కరెక్ట్ గుర్తులేదు. 18వ అధ్యాయమా అమ్మా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనమును ఆశీర్వదింపబడును. కాదు నాన్న, అతడు మెల్కీసెదెకును అమ్మా 14:18 రైట్. మరియు షాలేము రాజైన, ఇప్పుడు చూడండి 14వ అధ్యాయం 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. గమనించారా? ఇప్పుడు సర్వోన్నతుడు అంటే ఎవరు? పరలోక మందిరంలో ప్రధాన యాజకుడు. అర్థమైందండి? పరలోకంలో మందిరం ఉంది. ఆ మందిరంలో ఎవరంట? మెల్కీసెదెకు ఎవరు? ప్రధాన యాజకుడు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు ఆయన? ఈరోజు మనకేం అర్థమవుతుంది?
ఆయన ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సర్వ మందిరం అంతటిలో కూడా మహాదేవుడు, సర్వోన్నతుడు, మందిరం అంతా కూడా యాజకత్వాన్ని వహించి నడిపించేటువంటి వాడు. ఇప్పుడు మనం ఒకటి దేవుడిగా చూసాం, ఆయన ఎవరంటే సృష్టికర్తగా చూసాం. రెండవది ఆయన ఎవరంటే మెల్కీసెదెకు, అంటే అపోస్తులు పరిచర్యలన్నిటిలో కూడా కొత్త నిబంధన పరిచర్య అంతా కూడా మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి యేసయ్య సేవ చేసెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని. ఇప్పుడు చూడండి, ఆయనకి ఏమని పేరు? ప్రధాన. మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఇప్పుడు చూడండి, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ. అంటే మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున సేవ చేసేటువంటి యాజకుల దగ్గర ఆ సేవా పరిచర్యలో విధేయత చూపించి నువ్వు లోబడితే అట్టివారు మనందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనలో ఉన్న ఆత్మ నిత్య రక్షణకు కారకులు అవ్వాలంటే, మన ఆత్మ సంపూర్ణంగా రక్షించబడి నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏ క్రమంలో సేవ చేశాడు? మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తే ఒక ఆత్మకు నిత్య రక్షణ. గమనించారా? ఈ మెల్కీసెదెకు క్రమంలో నుంచి సువార్థికులు రావాలి, కాపర్లు రావాలి, బోధకులు రావాలి, ప్రవక్తలు రావాలి. 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు. ఒకటి అపోస్తుల పరిచర్య, అంటే మెల్కీసెదెకు క్రమం యొక్క పరిచర్య. వారి దగ్గర నుంచి సువార్థికులు రావాలి, కాపర్లు రావాలి, బోధకులు రావాలి, ప్రవక్తలు రావాలి. గమనించారా? ఈ రోజున సువార్త సేవ చేసేవారి వెనక అపోస్తులు ఉన్నారండి. అపోస్తుల దగ్గర ఎదిగిన సువార్థికులుగా పంపబడిన వారిగా, కాపరులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా పంపబడిన వారిగా వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజుల్లో ఎవరో లేరండి. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ ట్రైనింగ్లు అయ్యి సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పంపబడి సేవ చేసేవాళ్ళు ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వలేరు. ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వాలంటే మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయాలి. గమనించారా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు క్రమం ఎలాగుంటుందో మొదటి వచనం నుండి రాయబడింది. చదువునానా? రాజులను సంహారము చేసి. రాజులను అంటే ఒక మెల్కీసెదెకు ఎలా ఉంటాడో చెప్పబడింది. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైనా మెల్కీసెదెకు. గమనించారా? ఎవరంట? మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. చూడండి, భూమి పుట్టినది మొదలుకొని మరలా ముగించే వరకు ఫర్ ఎవర్ మనందరికీ యాజకుడు ఎవరు అంటే మెల్కీసెదెకు. అపోస్తుల పరిచర్య. ఇప్పుడు నీకు వాక్యం చెప్పే దైవజనుడు అపోస్తుల చేతి కింద ట్రైనింగ్ అయ్యి సేవకు సువార్థికుడిగా, కాపరిగా, బోధకుడిగా, ప్రవక్తగా పంపబడి సేవ చేస్తున్నారండి. ఈ రోజున ఆడోళ్ళు సేవకులు అయిపోయారు ఇవాళ. ఏమండి? ఎవరు చెప్తారు? యేసు ప్రభు కానీ 12 మంది అపోస్తులు కానీ ఆడోళ్ళని సేవకురాళ్ళుగా పెట్టి సేవ చేయించాడండి ఎక్కడన్నా?
ఎక్కడన్నా బైబిల్ చరిత్రలో ఎక్కడన్నా ఉందండి? మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వాలంటే మెల్కీసెదెకు క్రమంలో సేవ జరగాలి. అందుకనే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము పరలోకంలో ఎలా జరుగుతుందో, అంటే పరలోక యాజకత్వం భూమండలం మీద అదే మెల్కీసెదెకు క్రమంలో యేసు ప్రభు సేవ చేశాడు. 12 మంది అపోస్తలులు సేవ చేశారు. వాళ్ళు సేవ చేసినప్పుడు వాళ్ళ సేవలో ఒక ఆత్మకు నిత్య రక్షణను దేవాది దేవుడు అనుగ్రహించాడు. అర్థమైద్దండి? ఆ మెల్కీసెదెకు ఎవరు? తండ్రి ఉన్నా తండ్రి లేనటువంటి వాడు, ఆస్తి ఉన్నా లేనటువంటి వాడు, భార్య పిల్లలున్నా లేనటువంటి వాడు, తన మన రక్త సంబంధం లేనివాడు, బ్యాంక్ బ్యాలెన్స్ లేనివాడు, ఈ భూమండలం మీద ఏ మనుషుల మీద ఆధారపడకుండా దేవునిని దిక్కుగా చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి బతికేవాడే మెల్కీసెదెకు. పరలోక యాజకత్వం ఇలా సేవ జరిగింది పరలోకంలో. అందుకనే పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడాలి. ఈ దేవుడు ఎవరో తెలిసిన? ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరో తెలిసిన? ఆయన మనలను సృష్టించిన దేవుడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నీకు ఆపద వస్తే నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించేటువంటి దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడిపించి కాపాడగలిగిన నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు ఈ శుద్ధీకరణ కోటల్లో మనందరం కూడా ఇశ్రాయేలు ప్రజలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎలాంటి ఆపదలో ఉన్నారో, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కన్నీళ్లలో దుఃఖంలో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. కనుక వాళ్ళని దేవుడు కాపాడుతూ వచ్చాడు అని వాళ్ళ మందిరంలో ప్రధాన గాయకులు పాట పాడి ఆరాధన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా నాన్న? ఈ రోజున మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందండి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం వింటున్నావు? నీకు వాక్యం చెప్పేవాడు మెల్కీసెదెకు పరిశుద్ధుల క్రమంలో చేరి సేవకుడుగా, సువార్థికుడుగా, అపోస్తలుడిగా, ప్రతిష్ఠితుడుగా, కాపరిగా, ప్రవక్తగా పంపబడిన వాడేనా? జాగ్రత్త. ఈ రోజున దుర్బోధకులు ఉన్నారని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం విని మందిరాన్ని పరలోకం వెళ్దాం అనుకుంటున్నావు? ఇది రెండవది. ఆయన ఒకటి సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయన. రెండవది ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే చూడండి నాన్న, 7వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. 46వ కీర్తన సైన్యములకు అధిపతియగు యెహోవా. 7వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు. చాలు. ఇప్పుడు 7వ వచనంలో మనం ఎవరని చూస్తున్నాం? ఆయన ఎవరో తెలిసిన? మనకు దేవుడే కాకుండా, ఆయన యాజకుడే కాకుండా, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడే కాకుండా, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని యుద్ధాలండి. ఇప్పుడు చూడండి, నన్ను అడిగితే ఇశ్రాయేలు పడిన శ్రమలో, బాధలో, వాళ్ళకు వచ్చిన ఆపదలో అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు ఏం చేశారు చెప్పండి? 430 సంవత్సరాలు బానిసలుగా ఎత్తుకెళ్ళిపోయారండి. గమనించారా? ఇంకా అరణ్యంలో ఎన్ని యుద్ధాలు, ఎన్ని శ్రమలు అనుభవించారు చెప్పండి? అరణ్యంలో ఎన్ని శ్రమలు అనుభవించుంటారు? అరణ్యంలో ఎన్ని బాధలు అనుభవించారు అంటారు? ఎన్ని ఆపదలు గమనించారా? అలాగే పోని దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచిన కానాను దేశానికి వచ్చిన తర్వాత, కానాను దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఎన్ని యుద్ధాలు జరిగినాయి? బబులోన్లు
పారసీకులు, రోమియులు, ఏమండి అశ్షీరియులు, గ్రీకులు, ఇలా ఎన్నో రాజ్యాలు ఇశ్రాయేలు మీద పడి యుద్ధాలు చేసినాయి. ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు రక్తపాతం జరిగేది, ప్రజలందరి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు చూడండి, రేపు యుద్ధం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? రేపు బతుకుంటామో లేదో, మనం చస్తామో బతుకుతామో ఎవరికన్నా నమ్మకం ఉంటుందండి? శత్రువులు మన మీదకు వస్తున్నారని తెలిస్తే, రేపు యుద్ధం జరుగుతుంది అని తెలిస్తే, యుద్ధంలో మనం బతుకుంటామా చస్తామా ఎవరికన్నా ఆలోచన ఉంటుందండి? ఎవరన్నా? అంటే ఎంత టెన్షన్తో బతుకుతారో చూడండి ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకు కలిగిన ఆపదలు మామూలు ఆపదలు కాదండి, శత్రువుల నుండి ఎక్కువ ఆపదలు కలిగినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్న ఆపదలేంటి, మనకున్న శ్రమలేంటి, మనకున్న కన్నీరేంటి, మనకున్న దుఃఖం ఏంటి, మనకున్న యుద్ధాలు ఏంటి చెప్పండి? నన్ను అడిగితే ఇశ్రాయేలు ప్రజలు పడ్డ బాధలు, యుద్ధాలు, శ్రమలు, ఆపదలు మనకెన్నడూ కూడా అన్ని ఆపదలు అసలు మనకు లేవండి. మనం చూడండి, చక్కగా పని చేసుకుంటున్నాం, చక్కగా తింటున్నాం, ఇంట్లో కూర్చుంటున్నాం, ఎండాకాలం అయితే చక్కగా ఏసీ వేసుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం. మనకి ఏ దిగులు చింతలు లేవు, భయము భీతి లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో బతికారో చెప్పండి. నిజంగా మనకు వచ్చినాయండి అలాంటి ఆపదలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ 46వ కీర్తనలు ఏమంటున్నారంటే, మీలో మాకు వలే ఎవరికైనా ఆపదలు వస్తే మీరేం చేయాలో తెలిసిన, మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోవాలి. మెల్కీసెదెకు ఆయన ప్రధాన యాజకుడు, మన సృష్టికర్త, మనకు ఒక దేవుడు ఉన్నాడు. గమనించారా? అలాంటి దేవాది దేవుణ్ణి మనందరం కూడా నమ్ముకోవాలి. ఆయన మన పక్షంగా సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధం చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మించినటువంటి సైన్యాలు దేవునికి ఉన్నాయి. ఆయన పరిశుద్ధుల సైన్య సమూహము కొన్ని వేల కొలది ఉన్నాయి. ఒక్కొక్క దూత యుద్ధం చేస్తే 175,000 మందిని చంపగలదండి. ఒక్క దూత 175,000 మందిని చంపినట్టుగా బైబిల్లో రికార్డులు ఉన్నాయి. చూసారా? ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఆయన ఎవరో తెలిసిన ఈ 46వ కీర్తనలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సైన్యములకు అధిపతిగు యెహోవా అని మనం తెలుసుకోవాలి. రెండవది, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, యాకోబు యొక్క దేవుడు. చూడండి, యాకోబు పేరు ఎందుకు చెప్తాడు దేవుడు? యాకోబు దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు యాకోబుతో నిబంధన చేశాడు, మాట ఇచ్చాడు. ఆయన యాకోబుతో ఏ నిబంధన చేశాడో ఆ నిబంధనను తప్పనిసరిగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు అని అర్థం. అందుకనే యాకోబు అంటే ఇశ్రాయేలు అన్న, యాకోబు అన్న ఒకటే. యాకోబు యొక్క 12 గోత్రాల వాళ్ళ యొక్క సంతానమే ఇశ్రాయేలు. గమనించారా? కాబట్టి యాకోబు అనంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేసి ప్రమాణం చేసిన దానిని ఆయన తప్పనిసరిగా నెరవేర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఐదవదిగా చివరిగా చూడండి నాన్న, 10వ వచనం మనం చదువుకోవచ్చు. ఊరకుండుడి 46వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. ఊరకుండండి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును. ఇప్పుడు చూడండి, ఎవరంట ఆయన? అన్య జనులందరిలో ఆయన ఎవరు తెలుసిన? మహోన్నతుడు. అంటే అర్థం ఏంటి? మహోన్నతుడు అంటే ప్రపంచంలో అంటే ఫరెవర్, ఎప్పటికీ కూడా ఆయనే ఒక్కడే గొప్పవాడు, ఆయనొక్కడే అన్నిటిలో బలశౌర్యము గలవాడు, శక్తి కలిగిన వాడు.
పరిశుద్ధుడు. అంటే ఇక ఆయన మించిన వాడు ఎవడు లేడా అంటే ఇక ఎవ్వరూ లేరు. ఏ తరాలలో కానివ్వండి, భూమి పుట్టినది మొదలుకొని ముగించే వరకు, లేకపోతే పరలోకంలో కానీ భూమి మీద కానీ సర్వ ప్రపంచములోకెల్లా ఆయన వంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఎవ్వరూ లేరు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనందరం కూడా ఏం చూసాం? ఈ 46వ కీర్తనలో దేవుడు అనే మాటతో ప్రారంభించినప్పుడు ఆయన 5 రకాల సంపూర్ణమైనటువంటి గుణాలు కలిగినటువంటి దేవాది దేవుడుగా మనం చూస్తున్నాం. ఏమేమి చూసాం? ఆయన మనలందరినీ సృష్టించిన దేవుడు, మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, మన ఆపదల్లో ఆదుకొని మనల్ని కాపాడేటువంటి నమ్మదగినటువంటి దేవుడని మనం చూసాం. రెండవది, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మెల్కీసెదెకు పరలోక యాజకుడు. పరలోకంలో మందిర ఆవరణలో పరిచర్య ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అదే పరిచర్య చేసేటువంటి మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు అని పిలువబడిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు భూమండలం మీద కూడా మెల్కీసెదెకు క్రమంలో సేవ చేయడం వలన ఆయన ఆత్మలన్నిటికీ కూడా నిత్య రక్షణ ఇచ్చినటువంటి దేవాది దేవుడు. గమనించారా? మూడవది, మనకు సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే నువ్వు నీ విరోధులు, నీ శత్రువులు ఎంతటి వాళ్ళైనా వాళ్ళందరి మీద యుద్ధం చేసి నిన్ను కాపాడుకోగలిగినటువంటి మహాదేవుడు అని అర్థం. గమనించారా? నాలుగవది, ఆయన తన పిల్లలకు మాట ఇచ్చాడంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన యాకోబు యొక్క దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు. అంటే వాగ్దానం చేసి మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఐదవదిగా ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఇప్పుడు చూడండి, 5 సంపూర్ణమైన గుణములను ప్రత్యక్షపరిచేటువంటి ఆ కీర్తన ఈ 46వ కీర్తన. ఇప్పుడు 11 వచనాలు దీనిలో ఉన్నాయండి. 11 వచనాల్లో మనం 3వ వచనం వరకు ఒక భాగం, 4వ వచనం నుండి 7వ వచనం వరకు 2వ భాగం, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు 3వ భాగం. ఈ 3 భాగాలుగా ఈ కీర్తనను వివరించడం జరిగింది. ఇందులో అతి ప్రాముఖ్యమైనవి మరలా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఈ కీర్తనలో దేవుడు ఎవరో చెప్తున్నాడు. రెండవది, మనం ఏ పరిస్థితుల్లో దేవుని మీద 3 రకాల సంపూర్ణమైన గుణముల ద్వారా ఆయన మీద ఆధారపడాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. మూడవది, మనం ఆయన మీద ఆధారపడితే మన కొరకు ఆయన చేసే 3 కార్యాలు ఉన్నాయి. అంటే ఎటు చూసినా 3 కార్యాలు చొప్పున ఇందులో ప్రత్యక్షతలు ప్రత్యక్షపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రాత్రి వేళలో మన బ్రతుకులో ఇప్పుడు శుద్ధీకరించుకోవలసిన విషయాలు ఏంటి అంటే, ఆయనకి మనందరికీ కూడా ఆయన దేవుడని గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఏ ఆపదలో ఉన్నా మనకు నమ్మదగిన దేవుడిగా ఆయన మనకు తోడయుండి మన ప్రార్థన ఆలకించి మనల్ని సృష్టించిన దేవుడు మన కొరకు నిత్యత్వాన్ని కూడా అనుగ్రహించే దేవుడని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి 3 భాగాలుగా దీన్ని మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఈ శుద్ధీకరణ కూటల్లో మనం కూడా 5 గుణలక్షణాల సంపూర్ణమైన గుణలక్షణాలను గుర్తుపెట్టుకున్నప్పుడు, మనం మన దేవుడని గుర్తుపెట్టుకున్నప్పుడు, మనకి ఎన్ని రకాల ఆపదలు వచ్చినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా, నీ శత్రువులు నీకు విరోధంగా లేచినా, నువ్వు శ్రమల్లో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మొరపెడితే ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి నిన్ను కాపాడుతాడు. ఈరోజు
మన హృదయంలో దిద్దుబాటు చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను బెదిరిస్తున్న ఎలాంటి పరిస్థితులకైనా నీకు నాకు మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు, మన ఆపదలన్నిటి నుండి కూడా విడిపించి కాపాడే దేవుడు అని మనం శుద్ధీకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కనతండి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు శుద్ధీకరణ కూటాల్లో ప్రభా నీ ప్రత్యక్షతలు బయలుపరిచి మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చావు నాయన. నిజమే, ఈ 46వ కీర్తనలో దేవుడు అనే మాటతో ప్రారంభించి నాయనా దేవాది దేవుని 5 సంపూర్ణమైన గుణములలో మేము చూడడానికి కృపనిచ్చావు నాయన. ఆయన మంచి దేవుడని, ఆయనకి మాకు సంబంధాలు ఉన్నాయని, ఆపదొచ్చినప్పుడు ఆయన వైపు చూసి ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన శరణు చూచి అయ్యా అని మనం ఆయన సహాయం కొరకు ప్రార్థించినప్పుడు ఆయన మనలను ఆపదల నుండి, శ్రమల నుంచి విడిపించి, శత్రువుల నుంచి విడిపించి కాపాడే దేవుడని, ఆయనకు 5 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయని ఈ కీర్తనలో 5 సంపూర్ణమైన దేవుని గుణలక్షణాల గురించి వివరించడం జరిగిందని నాయనా మీరు మాతో ఎంతో తేటగా మాట్లాడారు ప్రభా. నా బిడ్డలందరికీ నాకును ధైర్యమును అనుగ్రహించండి. విశ్వాసము ద్వారా మేము మా దేవుని గుర్తుపట్టడానికి కృప దయచేయండి. వాక్యం వింటున్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. మమ్మల్ని బెదిరిస్తున్న వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్ లాంటి వ్యాధులు, లేకపోతే శత్రువులు, ప్రాణాపాయ స్థితులు, లేకపోతే మా పాపం, మా శాపం అంతటి నుండి కూడా కాపాడే దేవుడు నువ్వు మాకున్నావని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేమందరూ నీ మీద ఆధారపడడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.